రాయలసీమ ఒక రాష్ట్రంలో భాగం. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రం యొక్క చరిత్రలోనే రాయలసీమది ఒక ప్రత్యేకమైన స్థానం. చెప్పాలంటే రాష్ట్రం యొక్క చరిత్ర కంటే కూడా రాయలసీమ యొక్క చరిత్ర చాలా పెద్దది. రాయలసీమ రాష్ట్రానికి మొదటి రాజధానిని ఇచ్చింది. రాయలసీమ రాష్ట్రానికి మొదటి రాష్ట్రపతిని కూడా ఇచ్చింది. రాయలసీమ రాష్ట్రానికి 12 మంది ముఖ్యమంత్రుల్ని కూడా ఇచ్చింది. ఇలా చాలామంది నాయకుల్ని రాయలసీమ మనకు పరిచయం చేసింది. ఇలా రాయలసీమ చరిత్రలోనే ఒక ప్రధాన పాత్ర పోషిస్తే ఆ రాయలసీమ చరిత్రలోనే చాలామంది చెప్పుకోదగిన వ్యక్తులు ఉన్నారు. ప్రజా పోరాటాలు చేసి భూస్వాముల పెత్తనానికి కళ్ళెం వేసే ప్రయత్నం చేసి దాంతోపాటు శత్రుశేషాన్ని సంపాదించి పగలు ప్రతీకారాలు వీటితో పాటు ప్రజలు అంటూ జీవించి ప్రాణం పోతుంది అని ముందే తెలిసినా లెక్క చేయకుండా ప్రజల మధ్య ప్రాణాలు కోల్పోయిన కుటుంబం అది. తండ్రి దగ్గర నుండి ఫ్రాక్షన్ పెస్తానాన్ని కొడుకు కూడా కొనసాగించి పగా ప్రతీకారం అంటూ ప్రత్యర్థుల మీద కక్ష కట్టి కత్తులు బాంబులతోటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల నెత్తురుతోటి చరిత్ర సృష్టించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. అనంతపురంలో అంతులేని ఫ్యాక్షన్కు ఆయనే కేంద్రం. వ్యక్తిత్వంలో ఆయన ఒక కమ్యూనిస్టు, శత్రువులకు ఆయన ఒక ఫ్యాక్షనిస్టు, అభిమానులకు ఆయన ఒక హ్యూమనిస్టు. కాబట్టి మనం ఈ వీడియోలో అసలు ఈ పరిటాల రవి ఎవరు, వాటి కుటుంబ ప్రస్థానం ఎలా మొదలయ్యింది, ఎందుకు ఒక ఫ్యాక్షనిస్టుకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు, ఆయన ప్రజలకు చేసిందేంటి, అనంతపురంలో ప్రతీకార హత్యలు ఎలా జరిగాయి, ఆఖరికి పరిటాల రవిని ఎలా చంపారు